Hello everyone, welcome to my channel. So before watching video, please do subscribe. Now let us discuss linear list. A linear list is a collection of elements arranged in a sequential order. In a linear list, each element has a unique predecessor and a unique successor except the first and last elements. So these are widely used in data structure for storing and processing data efficiently. Examples of linear list: arrays, linked list, stacks అండ్ క్యూస్. సో సింపుల్గా చెప్పాలంటే లీనియర్ లిస్ట్ అంటే డాటా లైన్గా అరేంజ్ అయి ఉండడం. అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్టూడెంట్స్ లైన్లో నిలబడడం అండ్ ట్రైన్ కంపార్ట్మెంట్ సీక్వెన్స్లో ఉండడం. అలాగే కంప్యూటర్ మెమొరీలో కూడా డాటా సీక్వెన్స్లో అరేంజ్ అయితే దానినే లీనియర్ లిస్ట్ అంటాము. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీనియర్ లిస్ట్: elements are arranged sequentially, each element is connected logically, easy traversal possible, memory usage may be static or dynamic. సో ఎలిమెంట్స్ అనేటివి లైన్ బై లైన్ ఉంటాయి. వన్ ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్తో కనెక్ట్ అయి ఉంటుంది, ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. టైప్స్ ఆఫ్ లీనియర్ లిస్ట్: సో సింగిల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్. సో ఫస్ట్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ అంటే ఇట్ ఈస్ ఎ డైనమిక్ లీనియర్ డేటా స్ట్రక్చర్ consisting of nodes. Each node contains data and address of next node. Linked list uses pointers to connect nodes. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్తో నేను చూపించలేదు వీడియోలో, కానీ మీకు ఇచ్చే నోట్స్లో అయితే ప్రతి ఒక్క డయాగ్రామ్ అనేది ఉంటుంది. సో నోట్స్ అనేది కొనండి, జస్ట్ 100 మీ మూవీ టికెట్ అంతా కూడా కాదు. సో కొనండి, మీకే యూజ్ అవుతుంది. అండ్ లింక్డ్ లిస్ట్లో నోట్స్ ఉంటాయి, ప్రతి నోడ్లో డాటా నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది. సో పాయింటర్స్తో అవి కనెక్ట్ అవుతాయి. డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు 10, 20, 30 బాక్సెస్ ఉన్నాయి అనుకో, ఆరో మార్క్స్తోని కనెక్ట్ అవుతున్నట్టు. ఇంకా నోడ్ రిప్రజెంటేషన్ కూడా మీరు ఒక ఎగ్జాంపుల్తోని చూపించాలి. సింగిల్ లింక్డ్ లిస్ట్. A single linked list is a linear data structure in which each node contains data address of a next node. Traversal is possible only in forward direction. సో సింగిల్ లింక్డ్ లిస్ట్లో నోడ్ నెక్స్ట్ నోడ్ అడ్రస్తో మాత్రమే స్టోర్ చేస్తుంది. బ్యాక్వర్డ్ ట్రావర్సల్ పాసిబుల్ కాదు, ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇది కూడా డయాగ్రామ్ నేర్చుకోవాలి. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్. సో చాలామంది మీరు డేటా స్ట్రక్చర్ ల్యాబ్లో సింగిల్ లింక్డ్ లిస్ట్ ప్రోగ్రామ్స్ నేర్చుకునే ఉండింటారు. సో ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. మీరు ఓన్లీ లాజిక్ నేర్చుకుంటే ఆ లాజిక్ మాత్రమే ఇందులో రాస్తే సరిపోతుంది. మీకు ఎక్స్ట్రా మార్క్స్ అనేటివి వస్తాయి ప్రోగ్రామ్ రాస్తే, ఎందుకంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ కాబట్టి. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఇందులో ఏమేమి ఉంటాయి ఆపరేషన్స్: ఇన్సర్షన్, డిలీషన్, ట్రావర్సల్ అండ్ సెర్చింగ్. సో ప్రీవియస్ వీడియో లాగానే ఇందులో కూడా నేను కామన్ ఉన్న టాపిక్స్ అన్నీ కలిపి ఒక వీడియో చేస్తున్నా. అండ్ మీరు ఇదే కామన్ ఆన్సర్ నేర్చుకొని రాస్తే మీకు మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి. అండ్ మీకు టైం కూడా సేవ్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి చాలా పెద్ద ఆన్సర్స్ నేర్చుకునే బదులు కామన్ ఆన్సర్ నేర్చుకుంటే క్వశ్చన్ ఎలా అడిగినా ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఇన్సర్షన్ ఇన్ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఇన్సర్షన్ మీన్స్ యాడింగ్ ఎ న్యూ నోడ్ ఇన్ టు ద లింక్డ్ లిస్ట్. అంటే కొత్త నోడ్ని యాడ్ చేయడం. ఎక్కడ యాడ్ చేయొచ్చు? బిగినింగ్లోన్నా యాడ్ చేయొచ్చు, మిడిల్లోన్నా యాడ్ చేయొచ్చు, ఎండ్లోనన్నా యాడ్ చేయొచ్చు. ఇది కూడా మీరు ఒక ఎగ్జాంపుల్తోని చూపించాలి. ఎగ్జాంపుల్స్ రాస్తే మీకే పేజ్ అనేది ఏమంటారు ఎక్కువ స్పేస్ కవర్ చేస్తుంది అండ్ ఎక్కువ పేజెస్ ఆన్సర్స్ ఉంటుంది. నెక్స్ట్ డిలీషన్ ఇన్ సింగిల్ లింక్డ్ లిస్ట్. డిలీషన్ రిమూవ్స్ ఏ నోడ్ ఫ్రమ్ లింక్డ్ లిస్ట్. అంటే అన్వాంటెడ్ నోడ్ని రిమూవ్ చేయడంనే డిలీషన్ అంటారు. అడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ లింక్డ్ లిస్ట్: డైనమిక్ మెమొరీ అలొకేషన్, ఈజీ ఇన్సర్షన్ అండ్ డిలీషన్, ఎఫిషియంట్ మెమొరీ యూటిలైజేషన్. అంటే మెమొరీ వేస్ట్ తక్కువ అవుతుంది, ఇంకా ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఈజీగా అవుతుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఓన్లీ ఫార్వర్డ్ ట్రావర్సల్ పాసిబుల్, ఇంకా ఎక్స్ట్రా మెమొరీ రిక్వైర్డ్ ఫర్ పాయింటర్. సో పాయింటర్స్కి ఎక్కువ మెమొరీ తీసుకుంటుంది. ఇంకా బ్యాక్వర్డ్ ట్రావర్సల్ పాసిబుల్ కాదు. రియల్ టైమ్ అప్లికేషన్. ఇప్పుడు సపోజ్ మ్యూజిక్ ప్లేలిస్ట్ అనుకో, ఒక సాంగ్ ఇంకో సాంగ్కి లింక్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక సాంగ్ ప్లే చేసినాక అది అయిపోతే ఇంకో సాంగ్ ఆటోమేటిక్గా ప్లే అవ్వడం. నెక్స్ట్ బ్రౌజర్ హిస్టరీ. సో బ్రౌజర్ హిస్టరీలో కూడా మనం ఒక లింక్ ఓపెన్ చేస్తే దానికి కనెక్ట్ అయ్యి 2-3 లింక్స్ అనేటివి 2-3 పేజెస్ అనేటివి ఉంటాయి.
Next, circular linked list. A circular linked list is a linked list in which the last node point back to the first node. There is a no null pointer in circular linked list. ఇది కూడా మీరు డయాగ్రామ్ నేర్చుకోవాలి. ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంది కానీ మీకు అర్థం కాదు. అండ్ మీకు నోట్స్లో అయితే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంది. నెక్స్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లో లాస్ట్ నోడ్ మళ్ళీ ఫస్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది కాబట్టి స్ట్రక్చర్ సర్కిల్ లాగా ఉంటుంది, నల్ అనేది ఉండదు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. లాస్ట్ నోడ్ లింక్స్ టు ఫస్ట్ నోడ్, ట్రావర్సల్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎనీ నోడ్, సర్క్యులర్ స్ట్రక్చర్. సో లాస్ట్ నోడ్ ఫస్ట్ నోడ్ని కనెక్ట్ అవుతుంది అండ్ సర్క్యులర్ రొటేషన్ పాసిబుల్ అవుతుంది. మీకు సర్క్యులర్ అంటేనే అర్థం కావాలి, అంటే ఫస్ట్ నోడ్ లాస్ట్ నోడ్తోని కనెక్ట్ అవుతుందని. అడ్వాంటేజెస్ ఆఫ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఎఫిషియంట్ మెమరీ యూసేజ్ అండ్ సూటబుల్ ఫర్ సర్క్యులర్ అప్లికేషన్స్, కంటిన్యూస్ ట్రావర్సల్ పాసిబుల్. అంటే ఇప్పుడు సపోజ్ రౌండ్ రాబిన్ షెడ్యూల్కి కూడా యూజ్ అవుతుంది అండ్ కంటిన్యూస్ ట్రావర్సల్ కూడా ఈజీగా అవుతుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్, ఇన్ఫినైట్ లూప్ పాసిబిలిటీ. అంటే ట్రావర్సల్ కేర్ఫుల్గా చేయాలి, లేకపోతే ఇన్ఫినిట్ లూప్ అవుతుంది. రియల్ టైమ్ అప్లికేషన్. సిపియు షెడ్యూలింగ్, రౌండ్ రాబిన్, మల్టీప్లేయర్ గేమ్స్, ప్లేయర్ టర్న్స్. డబుల్ లింక్డ్ లిస్ట్. సో డబుల్ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎ లింక్డ్ లిస్ట్ ఇన్ విచ్ ఈచ్ నోడ్ కంటైన్స్ అడ్రస్ ఆఫ్ ప్రీవియస్ నోడ్స్, data, address of next node. Traversal is possible in both forward and backward directions. సో ఇది కూడా నల్ అనేది బోత్ సైడ్స్ ఉంటుంది. సింగిల్ లింక్డ్ లిస్ట్కి ఒక సైడే ఉంటుంది అండ్ సర్క్యులర్కి అసలు నల్లే ఉండదు. డబుల్ లింక్డ్ లిస్ట్లో నోడ్ 2 అడ్రస్తో స్టోర్ అవుతుంది అండ్ ప్రీవియస్ నోడ్ అడ్రస్, నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది కాబట్టి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ట్రావర్సల్ 2 పాసిబుల్ అవుతాయి. దీనికి కూడా స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్ అంటే ఏం లేదు కానీ మీరు ప్రోగ్రామ్ లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకొని రాసి సరిపోతుంది. ప్రోగ్రామ్ రాసి మీకు ఎక్స్ట్రా మార్క్స్ అనేటివి వస్తున్నాయి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ డబుల్ లింక్డ్ లిస్ట్. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ట్రావర్సల్ పాసిబుల్, ఈజీ డిలీషన్ ఆపరేషన్, బెటర్ నావిగేషన్. అంటే బ్యాక్వర్డ్ ట్రావర్సల్ పాసిబుల్ అవుతుంది, నావిగేషన్ కూడా ఈజీ అవుతుంది. డిసడ్వాంటేజెస్, ఎక్స్ట్రా మెమొరీ రిక్వైర్డ్, మోర్ కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్. మెమొరీ ఎక్కువ యూజ్ అవుతుంది, ఇంకా కోడింగ్ కొంచెం కాంప్లెక్స్. రియల్ టైమ్ అప్లికేషన్. బ్రౌజర్ నావిగేషన్ అంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్గా యూజ్ అవుతుంది. ఇమేజ్ వ్యూయర్, ప్రీవియస్ ఇమేజ్ అండ్ నెక్స్ట్ ఇమేజ్ 2 చూడడానికి యూజ్ అవుతుంది. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్, సర్క్యులర్ అండ్ డబుల్ లింక్డ్ లిస్ట్. సో ఇది మీరు డిఫరెన్స్ లాగా నేర్చుకుంటే మీరు పాయింట్ వైజ్ రాయొచ్చు ఎట్లా అడిగిన క్వశ్చన్. సో మ్యాక్సిమం డిఫరెన్స్ లాగా నేర్చుకోండి, మీకు గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు సర్క్యులర్ కాకుండా సింగిల్ అండ్ డబుల్ లింక్డ్ లిస్ట్ డిఫరెన్సే చాలాసార్లు అడుగుతారు. సో మీరు డెఫినేషన్, ఎగ్జాంపుల్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ లాజిక్, వీలైతే ప్రోగ్రామ్ మీరు ఎట్లా ల్యాబ్ ఎగ్జామ్స్కి నేర్చుకుంటారు కదా, అదే ప్రోగ్రామ్స్ రాస్తే సరిపోతుంది. సో అడ్వాంటేజెస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. డైనమిక్ మెమొరీ అలొకేషన్, ఈజీ ఇన్సర్షన్ అండ్ డిలీషన్, ఎఫిషియంట్ మెమొరీ యూటిలైజేషన్ అండ్ ఫ్లెక్సిబుల్ సైజ్. సో మెమొరీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, సైజ్ డైనమికల్లీ చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. ఎక్స్ట్రా మెమొరీ ఫర్ పాయింటర్స్, సీక్వెన్షియల్ యాక్సెస్ ఓన్లీ, కాంప్లెక్స్ పాయింటర్ హ్యాండ్లింగ్. పాయింటర్ హ్యాండ్లింగ్ చేయడం కొంచెం కష్టం, ఇంకా డైరెక్ట్ యాక్సెస్ కూడా పాసిబుల్ కాదు. రియల్ టైమ్ అప్లికేషన్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. సేమ్ అక్కడ మనం పైన నేర్చుకున్న సింగిల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ లాగానే అప్లికేషన్స్ ఏం రాయాలి. సింగిల్కి మీకు మ్యూజిక్ ప్లేలిస్ట్ చెప్పిన అండ్ సర్క్యులర్కి సిపియు షెడ్యూలింగ్ చెప్పిన కదా, డబుల్కి బ్రౌజర్. సో ఈ 3 రాసి అప్లికేషన్స్ లాగా రాసి సరిపోతుంది. అండ్ లింక్డ్ లిస్ట్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ డైనమిక్ డేటా స్ట్రక్చర్ యూజ్డ్ ఫర్ ఎఫిషియంట్ డేటా ఆర్గనైజేషన్ అండ్ మెమొరీ మేనేజ్మెంట్. సో లింక్డ్ లిస్ట్ డేటా స్ట్రక్చర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సెమిస్టర్లో డయాగ్రామ్స్ కంపల్సరీ డ్రా చేయాలి అండ్ అప్లికేషన్స్ కూడా నేర్చుకోవాలి. సపోజ్ వాళ్ళు ఓన్లీ అప్లికేషన్స్ అడిగారు అనుకోండి, మీరు మొత్తం డెఫినేషన్, డయాగ్రామ్ అన్నీ ఇన్వాల్వ్ చేసి రాయండి. బికాస్ మీకు మ్యాటర్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి అన్నీ ఇంక్లూడ్ చేసి రాయండి. అండ్ ఇంకా ఈ క్లాస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఈజీ ఫార్మాట్లో నోట్స్ కావాలనుకుంటే
ఈమెయిల్కి మెసేజ్ చేయండి. నోట్స్ వచ్చేసి జస్ట్ రూపీస్ 100. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.